ఇంకొకటి నిన్న క్యాబినెట్ మీటింగ్‌లో చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మంత్రుల మీద అసహనం వ్యక్తం చేశారు. మీరు గనక ఇదే పనితీరు కనబరిస్తే మీ ప్లేస్‌లోకి ఇంకొకళ్ళు వస్తారు. 1995లో ఉన్నటువంటి చంద్రబాబుని మీరు మళ్ళీ చూస్తారు జాగ్రత్త అని ఒక బలమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. ఇది దేనికి సంకేతం అంటారు సార్? డెఫినెట్‌గా భయమనేది ఉండాలి. హ్మ్. పని చేయనోళ్ళు మంత్రి పదవి ఉండడానికి అర్హత లేదు. ఎట్టైనా రెండో సంవత్సరం పూర్తయ్యేలోపు సగానికి సగం మార్చేస్తారు. హ్మ్. చాలామందికి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చారు. కొత్త వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళ పనితీరు సామాజిక వర్గ సమీకరణలో కూడా న్యాయం జరిగింది. అటు జనసేనకి ప్రాధాన్యత ఇచ్చారు. బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఎవరైనా గానీ మేము అధికారంలో వచ్చామని అందరం ఎక్కి సారీ చేస్తానంటే కుదరదు. ప్రజలు మనల్ని పొందపోతే వాళ్ళ నాయకుడు కాడు. పార్టీకి బ్యాడ్ వస్తది. కాబట్టి డెఫినిట్‌గా ఆయన ముఖ్యమంత్రిగా 4.5 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు. ఓకే. కాబట్టి ఆ విధంగా వార్నింగ్ ఇవ్వడం కూడా మంచిదే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారు. అవును. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయలేదు ఆ ప్లేస్‌లో ఇంకొకళ్ళొస్తారు అంతే. అవును. అంతే కదండీ! అంతే సార్. కరెక్ట్. సింపుల్ లాజిక్. అవును. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు. ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు గౌరవించుకునే ధోరణిలో ఉన్నారు. సరి సమానంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు అన్ని కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది. అదేవిధంగా ఎక్కడ పొరపచ్చాలు లేవు. వీళ్ళు ఎక్కడ విడగొడదామా పవన్ నీ కూటమి నుంచి తీసేద్దామా అని చెప్పేసి వైసీపీ ప్రయత్నం చేస్తుంది. ఆయన ఎల్లడు సార్. అవకాశాలు ఇవ్వట్లేదు. ఇవ్వడు. అంతే ఆయన కాకుండా ఉన్నంత కాలం అవును. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం కనపట్ల. అంటే మంత్రుల మీద గాని, ఎమ్మెల్యేల మీద గాని చాలా సీరియస్‌గా ఉన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి కూటమిలో ఉన్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా అంటే ఏదన్నా తప్పు చేస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే మనకే పడుతుంది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని డెఫినిట్‌గా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. హ్మ్. ఏదో గెలిచామని గెలుపు ఉత్సవాల్లో ఎళ్తే మునిగితే కాదు. ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకొచ్చారు. అవును. అతన్ని మించి పరిపాలన అందిస్తున్నారు. సంక్షేమం మాటున బటన్ నొక్కి అభివృద్ధిని మర్చిపోయాడు. రోడ్లు, అవును. జాబులు లేవు, అవును. పరిశ్రమలు లేవు, 3 రాజధానులు లేవు, ఏవి లేవు కాబట్టి కాదనుకున్నారు ఆయన్ని. అవును. మరి మీరు అన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. 2 సమపాళల్లో ఇవ్వాలి. సంపాదనలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ప్రజలు ఆదరిస్తారు. అంటే పర్లేదంటారా సార్? ఇప్పుడున్నటువంటి మంత్రులందరి మీద కూడా అంటే ఎక్కడెక్కడ చిన్న చిన్నగా కొంత మీద కొన్ని ఆరోపణలొస్తున్నాయి. అది కూడా ఐడెంటిఫై చేసి క్యాబినెట్‌లో మాట్లాడడం అనేది అది కూడా బహిరంగంగా చెప్పడం అనేది. తప్పేం కాదది. హ్మ్. ప్రజాస్వామ్యంలో అది ఉంది. స్వేచ్ఛ ఉంటది ముఖ్యమంత్రి గారికి. హ్మ్. హ్మ్. స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చి మార్చుకోండి. లేకపోతే నా నివేదికలు నాకుంటే దాని ప్లేస్‌లో మీరు కూడా మారిపోతారని చెప్పడం అనేది కరెక్ట్ అది.